బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఈ ప్రపంచంలో మనం ఎవరినైనా ఒక దేవుడితో పోల్చామంటే అది ఒక గురువుకే ఇస్తాం మనం. సో, ఒక గురువు యొక్క విలువ ఎప్పుడు తెలిసిందంటే వెన్ ఐ బికమ్ యాస్ ట్రైనర్. అంటే నేను ఒక ట్రైనర్ కింద, ఒక గురువు కింద మారినప్పుడే నాకు గురువు యొక్క విలువ తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు నాది ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఐ స్టార్ట్ మై జర్నీ ఇంటూ ద ఫార్మా ఇండస్ట్రీ. ఒక ఫార్మా ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేశాను. బట్ ఒక ప్రాజెక్ట్ బేస్ మీద నేను ఒక డైరెక్టర్‌గా ఉండి కింద టీచర్స్‌ని పెట్టుకొని రన్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ బికమ్ యాస్ ఎ ఫ్యాకల్టీ దేర్. సో, నేనే ఒక గురువుగా మారవలసొచ్చింది. సో, ఒక గురువుకి చెప్పాల్సిందేంటంటే, ఒక స్టూడెంట్‌కి క్లాస్ చెప్పేటప్పుడు నేనెప్పుడూ చూసేదేంటంటే, ఒక స్టూడెంట్ యొక్క సక్సెసే మన సక్సెస్ లాగా ఫీల్ అయ్యేంత గొప్ప అనుభూతినిచ్చేదే ఎక్కడ అంటే, ఒక గురువు దగ్గర అనే విషయం నాకు చాలా అనుభూతి ఇచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి, ఒక ఫార్మా ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్‌గా, ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఒక డైరెక్టర్‌గా నేను ఉండటానికి, నాకు కొన్ని వాల్యూస్ నేర్పి, కొన్ని ఎథిక్స్ నేర్పిన మా గురువులకు, ఈ సొసైటీ అంటే ఎస్పెషల్లీ నేనేమనుకుంటానంటే, చదువనేది మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది. బట్ కల్చర్ గానీ, ఎథిక్స్ గానీ, వాల్యూస్ కానీ అవి మనం పెరిగిన వాతావరణం మన గురువు మీదే డిపెండ్ అయి ఉంటదని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో